84వ కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం దొరికను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికను. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేదురు. వారు ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతిగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాడి ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయ, హల్లెలూయ. సో 2024 జనవరికి 2024 డిసెంబర్కి ఎంతమంది ఈ సంవత్సర వాగ్దానం ఎంతమంది జీవితాల్లో నెరవేర్చబడి, ఎంతమంది జనవరితో పోల్చుకుంటే ఈ రోజుకు బలంగా తయారయ్యారు? వెరీ ఇంపార్టెంట్. బలంగా ఎంతమంది? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేశాము. ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేశాము. ఆఖరి మాసంలోనికి వచ్చాం. 2వ వారంలో ఉన్నాము ఇప్పుడు. ఎంతమంది బలపడ్డారు? ఐఎమ్ స్ట్రాంగ్, ఐ బికేమ్ స్ట్రాంగ్. జనవరి కంటే నేను ఇప్పుడు బలంగా ఉన్నాను. జనవరి కంటే ఇప్పుడు నేను అభివృద్ధి చెందాను. హల్లెలూయ. అన్నిట్లో అభివృద్ధి చెందాను. నేను బరువులో కూడా అభివృద్ధి చెందాను. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరలా తగ్గుతున్నాను. హల్లెలూయ. దానిలో పెరగకూడదు అని ఎంత పెరగకూడదు అనుకున్నా కూడా పెరిగాను. కానీ మళ్ళీ మంచిగా దేవుడు డిసెంబర్ మాసం ఇచ్చాడు సిద్ధపడ్డకు. ఇది ఒక పనికిరాని తీగ, అనవసరమైనటువంటి బరువు తూకం. ఇది ఒక పనికిరాని తీగ, తీసేసుకోవాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ప్రార్థించండి. క్రొత్త పాట మరి మోస్ట్లీ దేవుని చిత్తం అయితే ఈ వారం లాస్ట్లో క్రొత్త పాట చేయబోతున్నాం. సో కొంచెం వేరే విభిన్నమైన రీతిలో చేయబోతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థించండి. వాగ్దానానుసారంగా దేవుడే ఇచ్చాడు. మాటలు దేవుడే ఇచ్చాడు, పదాలు దేవుడే ఇచ్చాడు, రాగం దేవుడే ఇచ్చాడు. ప్యూర్గా దేవుడి నుంచి వచ్చింది. బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చి ఒక చక్కటి పాటను దేవుడు ఇచ్చాడు. అది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. సో మీరు ప్రార్థన చేస్తే అది చక్కగా వస్తుంది. సో దయచేసి మీరు ప్రార్థించని మనవి చేస్తున్నాను. సో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనను. సంవత్సరం అంతా స్తుతి సువాసనలో మనం కొనసాగుతూ ఉన్నాం. మీ పక్కవాన్ని అడగండి, స్తుతి పెరిగిందా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే చెప్పగలను, నా స్తుతి పెరిగింది, నా ఆరాధన పెరిగింది. హల్లెలూయా. జనవరి మాసం కంటే డిసెంబర్ మాసంలో దేవునికి ఇంకా చాలా దగ్గర అయ్యాను. జనవరి మాసంలో కంటే డిసెంబర్ మాసంలో దేవుని స్వరాన్ని ఇంకా స్పష్టంగా నేను వినగలుగుతున్నాను. యేసయ్యకు నేను చాలా క్లోజ్ అయిపోయాను. హల్లెలూయా. సో వెన్ ఐ కంపేర్డ్ మై లైఫ్ ఇన్ జనవరితో నేను ఈ యొక్క డిసెంబర్ను పోల్చుకుంటే నిజంగా దేవుని యొక్క కృపను బట్టి చాలా విషయాల్లో నేను ఇంప్రూవ్ అయ్యాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అలాగే ఉండాలి మనం ఎప్పుడు కూడా ఎదుగుతూ 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 ఉండాలి. హల్లెలూయా. సో మోస్ట్లీ అయితే ఇంకా స్తుతి సువాసనను ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ ఎంతవరకు నాకు తెలియదు కానీ కొనసాగిస్తా. హల్లెలూయా. నేను అనుకున్న డిసెంబర్ కింద ముగిద్దాం అనుకుంటే అసలు 25% కూడా కాలేదు. కాల్ భాగం కూడా చెప్పలేదు ఇంకా స్తుతి గురించి. కాల్ భాగం కూడా కాలేదు, ఇంకా ముక్కల భాగం ఉంది. ప్రభు నడిపించిన ప్రకారం ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో వి విల్ కంటిన్యూ
సేమ్ ప్రైజ్ సింగిస్ ప్రైజ్ అరోమా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవునికి అత్యంత ఇష్టమైనది ఏంటంటే యథార్థమైన హృదయం నుంచి వచ్చే స్థుతి ఆరాధన. పిచ్చి పిచ్చి పాటలు కాదు. హృదయం బాగాలేకపోతే మనం ఎంత చక్కగా పాడినా కూడా అవి పిచ్చి పిచ్చి పాటలు అయిపోతాయి. హృదయం సరిగా లేకుండా ఎంత మంచి మ్యూజిక్ ఉన్నా కూడా దేవుడికి ఆపేసే అంటాడు దేవుడు, అపశృతి అంటాడు దేవుడు. బట్ మంచి హృదయంతో వచ్చే స్తుతి ఆరాధన అంటే దేవునికి ఎంతో ఎంతో ఇష్టమై ఉంటుంది. హల్లెలూయా. సో ఈరోజు క్లుప్తంగా నేను వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఉంది, ఒక 2 గంటలు చెప్పచ్చు, 2-3 గంటలు చెప్పచ్చు, కానీ క్లుప్తంగా చెప్పి నేను ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. అందరు చెప్పండి, సామెతలు 4:23. సామెతలు 4:23. సామెతలు 4:23. సామెతలు 4:23. సామెతలు 4:23. చూసినారా? అప్పుడే చూడకుండా చెప్పండి, ఏముందంట? ఏం చెప్తున్నాడు దేవుడు మనకు? చదువు చెప్పండి. మనం ఏం చేయాలంట? మనము కాపాడుకోవాలంట. మనము ఎట్లా కాపాడాలంట? దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను భద్రముగా కాపాడుదును అని ఒక చోట అంటాడు. దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు, ఏమిటంట? మన హృదయాన్ని మనము భద్రముగా కాచుకోవాలంట. యూజువల్గా మనం భద్రంగా దేన్ని కాపాడుకుంటాం చెప్పండి? ఫస్ట్ బంగారం కదా. యూజువల్గా బంగారును కదా, బంగారు తర్వాత డబ్బులన్నా ఏడన్నా పారేసుకుంటారేమో, కానీ ఓ 50 రూపాయలు 100 రూపాయలు చిన్నదంతా పారేసుకుంటారేమో, కానీ బంగారు మాత్రము చిన్న రింగ్ అయినా, ముక్కు పోగైనా, చెవి రింగ్ అయినా, ఇదైనా చెవి పోగైనా, బంగారు అయితే మనం ఏం చేస్తాం? భద్రంగా బీరువాలో లోపల సైడ్. మా ఇంట్లో ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడు లేవు మా ఇంట్లో బీరువాలు. ఇప్పుడు అన్ని షెల్ఫ్లు వచ్చాయి కదా, షెల్ఫ్లు రహస్య ఇవన్నీ వచ్చాయి, ప్లస్ బ్యాంకులో లాకర్లు వచ్చాయి. బీరువా ఓపెన్ చేస్తే అన్ని షెల్ఫ్లు ఉంటాయి, దానిలో ఒకటి సెల్ఫ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మరల లోపల సైడ్కి ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ పెడతాం బంగారు కానీ లేకపోతే డబ్బులు కానీ, ఆ లోపల పెడతాం అన్నమాట. మామూలుగా దాచడం కాదు, ఊరికే బీరువాలో పెడితే బట్టలు పెట్టుకుంటాం కదా, అది పెడితే మామూలుగా దాచడం. భద్రంగా దాచడం అంటే పైన షెల్ఫ్ తీసేసి ఆ లోపల నుంచి లోపల పెడతాం చూడండి, అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలో పెడతాం బంగారు భద్రంగా కాపాడుకుంటాం, మంచిదే. దేవుడు ఇప్పుడు దాంతో పోల్చి చెప్తున్నాడు, బంగారు కంటే విలువైనది ఇంకొకటి ఉంది. బంగారు కంటే విలువైనది ఒకటి ఉంది, అది నీ మనస్సు. ఎందుకు బంగారు కంటే విలువైనది నీ మనసు అంటే, నీ మనసుతో బంగారును కూడా సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. గుడ్డు గొప్పనా, బంగారు గుడ్డు గొప్పనా, బంగారు బాతు గొప్పనా? అంతే కదా. ఒకవేళ ఉందనుకుందాం, గుడ్డు పోయింది, సరే పగిలిపోయింది అనుకుందాం, బంగారు బాతు ఉంటే పెడుతూనే ఉంటుంది. అందుకే మనం ఇక్కడ అన్నిటికంటే ముఖ్యముగా నీ మనసును, హృదయ ఆలోచనలు అంటాడు కదా, ఆలోచన పుట్టేది ఎక్కడ? మనసు. సో బెటర్గా మనకు అర్థం కావాలంటే మనస్సు, హృదయం ఉన్న చోట మనస్సుని పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? మనం బంగారును కాపాడుకుంటాం, డబ్బులు కాపాడుకుంటాం, మనసును మాత్రం గాలికి వదిలేస్తాం. నేను అప్పుడప్పుడు
రారు, నేను ఒక్కనే ఉండేది. కొన్నిసార్లు అవ్వ ఊడ్చేదానికి వెళ్తుంది. అయ్యా పోయానా ఊడ్చానట, ఊడ్చమంట. చూసి "ఏంటయ్యా బంగారు అట్లా పెట్టినావు?" నువ్వు నేనే కదా ఉండేది, పోతే నువ్వే కారణం అంట. అయ్యా లోపల పెట్టుకోయా నువ్వు అంటది అనమాట. ఎవరు వస్తారు అవ్వ ఇంటికి? ఎవరు వస్తారు? నేను పొద్దున వచ్చి వెళ్ళిపోతాను. ఎవరు వస్తారు? పోయిందంటే ఇంకా నువ్వే కారణం. ఎవరు కదంటే అయ్యా నువ్వు అట్లా ఏ స్వామి అట్లా చేయదయ్యా, ఎత్తి పెట్టుకోయా బంగారు అంటది. ఎవరు లేరు కదా అని నేనేం చేస్తానంటే బయట ఉంటుంది వేసుకుని వస్తుంటాను అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మనస్సును భద్రము చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోవాలి? దేని నుంచి భద్రం చేసుకోవాలి? ఎందుకు భద్రం చేసుకోవాలి? ముందు ముందు వాక్యం ఆకరణ చదవండి, 22 ఆకరణ. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. నీ మనస్సును కాపాడుకుంటే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు. ఇది ప్రతి ఒక్కరి నరనరంలోనికి ఎక్కును గాక. హల్లెలూయా. రాసుకోండి, నీ మనస్సును కాపాడుకుంటే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు. నా మనస్సును కాపాడుకుంటే నా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాను. నీ మనసు డస్ట్బిన్ కాదు. నీ మనసు ఒక చెత్త కుండి కాదు. మన ఇంట్లో డస్ట్బిన్లు బెడ్రూమ్లో కొంచెం బాగానే ఉంటాయి, హాల్లో బాగానే ఉంటాయి. వంట రూమ్లో ఉన్నటువంటి డస్ట్బిన్ కంపు కొడుతూ ఉంటుంది కదా. మన ప్రాంతంలో నో ప్రాబ్లం, ప్రతిరోజు కూడా చెత్త బండి వస్తుంది కాబట్టి చెత్త బండ్లోకి వేసేస్తూ ఉంటాం. 2-3 రోజులు లేట్ అయిందనుకోండి, కంపు కంపు వస్తూ ఉంటుంది. యువర్ మైండ్, నీ మనస్సు, అది చాలా విలువైనటువంటిది. నీ హృదయము చాలా విలువైనటువంటిది. అది చెత్తకుండి కాదు. ఏవంటే వాటిని అనుమతించేదానికి, ఏవంటే వాటి చేత మనసును నింపుకునే దానికి నీ మనసు చెత్తకుండి కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ మనసే నీ భవిష్యత్తుకు ఆధారం అంటున్నాడు. ఇక్కడ నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను. జీవధారలు అంటే ఏంటో అర్థం కాదు మనకు. ఇంగ్లీష్లో అంటాడు ఇష్యూస్ ఆఫ్ లైఫ్. అంటే నీ జీవితంలో జరిగేవి, జరగబోయేవి, వాటన్నిటికీ కారణము ఎక్కడ ఉంది అంటే నీ మనస్సులోనే ఉంది అంటున్నాడు. నీ మనస్సును కాపాడుకుంటే భవిష్యత్తులో నీ జీవితంలో జరిగే సంఘటనలను కూడా నీవు తప్పించుకోగలవు. నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించగలిగేది, నిర్దేశించగలిగేది నీ మనసే, దేవుడు కాదు. ఎందుకు దేవుడు కాదు? దేవుడు ఆల్రెడీ నిర్దేశించాడు గనక, దేవుడు ఆల్రెడీ తలరాత రాశాడు గనక. ఏమని రాశాడు? మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. చాలు, నాకేం దేవుడు స్పెసిఫిక్గా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దేవదూత వచ్చి అలా అలా అల్లాడి నీ భవిష్యత్తు బాగా ఉండబోతుందని చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి పక్కన కూర్చొని నీ చేపట్టుకొని నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు. చెబితే మంచిదే. కానీ అన్నిటికంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్కును బట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకుంటే ఖచ్చితంగా నీ భవిష్యత్తు దీవించబడుతుంది. ఇకేం చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా వచ్చి నీకు కనబడి చెప్పాల్సిన అవసరం లేదు. పేతురు అన్నాడు, మేము దర్శనాలు చూసాం, మేము ప్రవచన వాక్కులు విన్నాం, ఆకాశంలో వచ్చిన శబ్దం విన్నాం, అనేక సూపర్ న్యాచురల్ అనుభవాలు మాకున్నాయి, కానీ వాటన్నిటికంటే మించిన స్థిరమైన వాక్కు ఉంది అన్నాడు. ఈ వాక్కును ప్రక్కన పెట్టి మిగిలిన వాటి మీద ఎక్కువగా మనం ఆధారపడితే ఎప్పుడో ఒకసారి మాత్రం కుప్ప కూలిపోయేదానికి ఆస్కారం ఉంది. చాలామంది ఆ రీతిగా తమ జీవితాలను వారు పాడు చేసుకున్నారు, పరిచర్యలను మూసేసుకున్నారు, మధ్యలోనే చనిపోయారు. కానీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కెన్నెత్ హేగన్ గారిని బట్టి
దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీతిమంతుడైన ఆయన ఇచ్చినటువంటి బోధ, కెన్నెత్ హేగిన్ గారు ఇచ్చినటువంటి బోధ, ఆ బోధను మనము అనుకరించామంటే మనల్ని మోసం చేయడము ఎవరి తరం కాదు. మోసగించబడాలి అని మనం కోరుకుంటే తప్ప ఎవరు కూడా మనల్ని మోసగించలేరు. సో గాడ్ నీడ్ నాట్ టెల్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మీ దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెబితే చెప్పని. కానీ నువ్వు ప్రభువా నీ వాక్యం నువ్వు ఆల్రెడీ చెప్పావు, ఇక్కడ నేను నిన్ను పట్టుకుంటున్నాను. పట్టుకోండి. ఎందుకో తెలుసా? దేవుడు తన వాక్యమును తన నామం కంటే అత్యధికంగా హెచ్చించాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే చెప్తాను. ఉదాహరణకు యేసుప్రభు వచ్చి మీకు కనపడి ఏదైనా ఒకటి చెప్పాడు అనుకోండి. యేసుప్రభు చెప్పింది వాక్యానికి విరోధంగా ఉందనుకోండి, దేవా నువ్వేమో అది వెలుగుతుతే కాదు, యేసుప్రభే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభే వచ్చి నీకు ఏదైనా చెప్పాడు అనుకోండి. అప్పుడు ప్రభువా నువ్వేమో వాక్యంలో ఇలా చెప్పావు, కానీ వ్యక్తిగా నువ్వు ఇలా చెబుతున్నావు. యేసుప్రభు వేరు, వాక్యం వేరండి. వాక్యం అంటే ఆయన పలికిన మాటలు, ఆయన కాదు. ఆయన జీవం ఉంది. ఇది పర్సన్ కాదు, పర్సన్ పలికిన మాటలు ఇది. హల్లెలూయా. నేను ఒక ఉత్తరం రాస్తాను, ఉత్తరం నేను కాదు, కానీ ఆ ఉత్తరంలో నా జీవం అంతా, నా లక్షణాలు, నా గుణం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ నాట్ గాడ్. దిస్ ఈజ్ నాట్ గాడ్. దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ అ బుక్ విచ్ గివ్స్ రెవల్యూషన్ అబౌట్ గాడ్. గాడ్ ఇస్ అ పర్సన్. సో వ్యక్తిగా నీకు కనిపించి ఏదైనా చెప్పినప్పుడు అది ఒకవేళ ఆయన రాసిన దానికి వ్యతిరేకంగా ఉందంటే, ప్రభువా నీవేమో ఇలా చెబుతున్నావు, కానీ వ్రాయబడిన వాక్యంలో ఇలా ఉంది అంటే దేవుడు ఏం చెప్తాడంటే, సరే నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నా, వాక్యాన్ని నెరవేరుస్తానంటాడు ఆయన. అంటే తన నామము కంటే తన వాక్యాన్ని ఆయన అధికంగా హెచ్చించాడు. హల్లెలూయా. 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 సో వ్యక్తిగతంగా దేవాను కనిపించి చెప్పినా, కనపడకుండా చెప్పినా, నీ వాక్యం ఇనఫ్. ఆ వాక్యం ఏంటుంది? నా భవిష్యత్తు బాగా ఉండబోతుంది అంటుంది. హల్లెలూయా. హౌ ఇస్ గోయింగ్ టు బి 2025? ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. చాలా అద్భుతంగా ఉండబోతుంది. 2025 గురించి దేవునికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. నాకు దేవుడు కనపడి చెప్పాడు, నాకు దేవదూత కనిపించి చెప్పాడు 2025లో ఇది ఇదంట, ఇదంట, అదంట, ఇదంట అని చెప్తే ప్రతి దాన్ని కూడా మీ హృదయంలోనికి దయచేసి అనుమతించవద్దు. ప్రపంచంలో, లోకంలో ఏవి ఎవరికి ఏమి జరిగినా జరగకపోయినా నా మాట వినండి. 2025లో దేవుడు మీ గురించి మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గొప్ప ప్రవక్త ఒక ఆయన, గొప్ప ప్రవక్త పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి చెబుతూనే ఉన్నాడు 2024 మొత్తం డిజాస్టర్, 2024 డిజాస్టర్, జాగ్రత్త జాగ్రత్త, కరువు 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 కరువు, విశ్వాసులందరికీ కరువు కరువు అని చెప్పాడు. అది ఫస్ట్ నేను విన్నప్పుడు, ఎందుకంటే మనము కొన్నిసార్లు ప్రవక్తలను గౌరవిస్తాం కనుక వారు చెప్పే మాటలు కూడా మనం గౌరవిస్తాం. అలా మనకు తెలియకుండానే మన మనసులోనికి ఆ మాటలను అనుమతిస్తాం. నాకెందుకో నా హార్ట్ ఒప్పుకోలేదు. somehow my heart did not accept it. No, this is not it. సో నేను పక్కకు పడేశాను. 2024 ఏం జరగలేదు, ఆయన చెప్పింది ఏం జరగలేదు, ఏది ఏం కొలాప్స్ కాలేదు, ఆయన చెప్పిన రీతిగా ఏది కొలాప్స్ కాలేదు. సో ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఆధారపడే మనసును పెట్టుకోవద్దు. వాక్యం ఏముంటుంది? రాబో కాలం అందంటే రాబో 2025 నందు ఏం కలిగి ఉన్నాడంట? సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. పోరాటాలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, రకరకాలుగా వస్తాయి, కానీ దేవునికి మాత్రము సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇష్యూస్ ఆఫ్ లైఫ్, నీ మనసును బట్టే కొన్ని సంఘటనలు జరుగుతాయి. నీ మనసు కొన్నిటిని ఆకర్షిస్తుంది. సో కాబట్టి నీ జీవితము దేవుడు చెప్పిన ప్రకారం నీ జీవితం ఉండాలంటే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. ఏంటి ఆ బాధ్యత అంటే, నీ హృదయాన్ని, నీ మనసును నీవు భద్రముగా కాపాడుకోవాలి. హల్లెలూయా. భద్రముగా కాపాడుకోవాలి, భద్రముగా కాపాడుకోవాలి. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము
19వ వచనం. 19 అందరం కలిసి చదువుదామా? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. హృదయంలో ఏముండాలంట? పాటలు ఉండాలంట. మన ఆత్మలో, మన హృదయములో, మన మనసులో ఎప్పుడు ఏముండాలి? పక్కన అడగ ఉందా పాట అని అడగండి. ఇప్పుడే ఎక్కింది, స్తుతింపజేయుననే పాట ఎక్కింది ఇప్పుడు ఎక్కడం కాదు. నిన్న ఏం పాట ఉండింది, మొన్న ఏ పాట ఉండింది. కొంతమంది అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ అని అడుగుతారు నన్ను. మీకు చాలా ఇష్టమైనటువంటి పాట నేను చెప్పలేను అంటాను. ఐ కెనాట్ టెల్ ఇట్. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పాట లోపల ఉంటుంది. ఆ సీజన్కి అదే ఫేవరెట్ సాంగ్. హల్లెలూయా. ఆ పాట మరలా ఇంకొకసారి పాడాలంటే రాదు, ఆ మూడు రాదు, ఆ అభిషేకం రాదు, ఏం రాదు. ఆ పాట పాడాలన్నా పాడలేం. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పాట. ఏ పాట అని చెప్పాలి చెప్పండి? ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పాట. హృదయంలో ఏముండాలి? పాట, కీర్తన, పాట, కీర్తన, సంగీతం, సంతోషం. నీ హృదయంలో ఉన్న పాటలను, నీ హృదయంలో ఉన్న కీర్తనలను, నీ హృదయంలో ఉన్న సంగీతాన్ని, నీ హృదయంలో ఉన్న స్తుతి ఆరాధనను నీవేం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి. యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ ప్రైజ్ ఇన్ యువర్ హార్ట్. నోటితో పాడే పాటల గురించి ఇక్కడ చెప్పడం లేదు. హృదయంలో ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా? దేవునికి అసలు కూర్చుంటే లోపల పాట వస్తూ ఉంటుంది. కూర్చుంటే కదా, ఓ గంట సేపు అలా కూర్చుంటే కదా ఇవన్నీ ఇటువంటి అనుభవాలను వచ్చేది. కూర్చుంటే లోపల నుంచి పాటలు వస్తాయి. నోటితో పాడము, అలా కూర్చుంటాము. we will be singing. పాడుతూ ఉంటాం. మన హృదయం పాడుతూ ఉంటుంది, మన మనసు పాడుతూ ఉంటుంది. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. హృదయంలో ఉండేదే బయట కూడా పాడాలి, మనసులో ఉండేదే బయట కూడా పాడాలి. హల్లెలూయా. సో కాబట్టి హృదయంలో ఏముండాలి? పాటలు ఉండాలి. స్తుతి సువాసన హృదయంలో నుంచి రావాలి. దేవుడు అంటాడు కదా, వీరు ఈ ముఠా పెదవులతో ఆరాధిస్తున్నారు నన్ను. దుష్టుని సంబంధులు వారు కూడా పాటలు పాడుతున్నారు, వారు పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి హృదయము నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉండి ఎన్ని పాటలు పాడినా వేస్టే, ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భాటాలు చేసినా వేస్టే. హృదయం బాగుంది అంటే ఎన్ని ఆర్భాటాలు చేసినా అన్నీ ప్లస్ అవుతాయి మనకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రొటెక్ట్ యువర్ ప్రైజ్ లైఫ్. చాలాసార్లు బాగా దేవునితో నడుస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? లెగడమే పాటలతో లెగుస్తా. మార్నింగ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ పాటలు రింగ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది నాకు చెప్తారు, చాలామంది ఫోన్ చేసేది, సార్ మీరు ఏం పాట పాడారో కానీ వారమైంది అయినా కూడా వదిలిపెట్టడం లేదు ఆ పాట అంటుంటారు. ఏంటంటే అందులో అభిషేకం ఉంటుంది. సో మెనీ పీపుల్, అదేంటి సార్ ఈ పాట మేము క్యాసెట్లో వింటే అంత అనిపించలేదు, కానీ మీరు పాడితే ఎందుకు అట్లా ఉంటుంది? మీరు పాడితే ఆ పాట వదిలిపెట్టదు మమ్మల్ని అంటే నేనేదో గొప్ప అని కాదు, కానీ అందులో అభిషేకం ఉంటుంది. ఈ నాలుక పరిశుద్ధాత్మ చేత ఏమండి బాగా 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 నానిపోయిందన్నమాట. హల్లెలూయా. ఈ నాలుకను పరిశుద్ధాత్మడు అంత బాగా వాడుకున్నప్పుడు పాడితే చాలు, ఒక మాట పాడితే చాలు, ఆ పాట వదిలిపెట్టదు, ప్రజల హృదయాలను మనసును వదిలిపెట్టదు. ద అనాయింటింగ్. హృదయంలో ఉండేదే పాడాలి, మనసులో ఉండేదే పాడాలి. సో హృదయంలో స్తుతి ఆరాధనను, హృదయంలో సంతోషాన్ని అస్సలు పోగొట్టుకోకూడదు. 100వ కీర్తన, Psalm 100, 100వ కీర్తన, 1వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి,
సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. ఎలా ఉండాలండి మన స్తుతిలో? మన స్తుతిలో ఏముండాలి? ఉత్సాహం లేకున్నా, సంతోషం లేకుండా ఎలా ఉంటుందంటే ఉప్పు లేని పప్పులాగా ఉంటుంది. పాటలు ఉంటాయి, సంతోషం ఉండదు. ఎవరో చెప్తున్నారనమాట, ఒక పాపకు పాటలు పాడాలని పిచ్చిందంట బాగా. స్టేజ్ మీద నేను కనపడాలి, స్టేజ్ మీద పాడాలని ఉంటే ఆ పాస్టర్ ఏదో పాపం చాలాసార్లు అడుగుతుందని అవకాశం ఇచ్చాడంట. ఇస్తే పోయిందంట, మైక్ పట్టుకుందంట. ఆడ ఎదురుగున్నటువంటి వందల మంది చూసే లోపల ఆమెకు కొంచెం ఎంబరేసింగ్గా ఫీల్ అయిపోయి కొంచెం భయపడిందంట. చెమటలు వస్తున్నాయంట, గొంతంతా ఎండిపోయిందంట, నాలుకంతా ఎండిపోయిందంట. ఇంక ఏం చేయాలో తెలియదు, అసలు ఏం పాడాలనుకుంది కూడా మర్చిపోయి సండే స్కూల్లో బాగా గుర్తున్నటువంటి పాట ఇంకా పాట మొదలుపెట్టి కళ్ళల్లో భయం, ముఖంలో భయము, చెమట, ఆందోళన, టెన్షన్. ముఖం చూస్తాను చెప్పచ్చు, టెన్షన్లో సంతోషం పొంగాను అని మారుతుందంట. ఇట్లా ఉంటాయి పాటలు. ఏమనుకుంటాడు చెప్పండి? దేవుడు వింటుంటాడు కదా ఆయన కదా. మన మధ్యలో ఉంటే 2-3 ఉంటే చాలు నేను వచ్చేస్తాను అంటాడు ఆయన. ఏమంటే దేవుడు ఇప్పుడు వచ్చాడు, నాకు కనిపించాడు. అవసరమా? దిగొచ్చాడు దేవుడు, ఇడున్నాడు, ఇడున్నాడు, సెంటర్లో ఉన్నాడు, ఇడ కెమెరా దగ్గర ఉన్నాడు. అవసరమా అది? 2-3 ఉంటే వచ్చేస్తానన్నాడు. వింటాడు కదా ఆయన. హృదయంలో ఏముందో అదే పాడాలండి. హృదయంలో అంతా ఆందోళన, టెన్షన్ పెట్టుకుని బయటికి సంతోషం పొంగాను. మన స్తుతికి ఏం కలపాలి? సంతోషాన్ని కలపాలి. క్రైస్తవులు సంతోషించేదానికి ఎన్ని కారణాలు ఉన్నాయి. నీవు సంతోషంగా దివారాత్రులు సంతోషంగా ఉండేదానికి ఎన్ని కారణాలు ఉన్నాయి. అయితే నీవు ఎంచుకోవాలి, నేను సంతోషంగా ఉంటానని నీవు ఎంచుకోవాలి. నేను సంతోషంతో నా దేవుని సేవిస్తా, సంతోషంతో నా దేవుని స్తుతిస్తా, సంతోషంతో నా దేవుని ఆరాధిస్తా, మంచి మనసుతో మనస్ఫూర్తిగా తృప్తిగా నేను తింటాను అని మనం ఎట్లా అనుకుంటామో, తృప్తిగా తింటాం కదా. నాతో పాటు ఒక పాస్టర్ గారు వచ్చారు తాడిపత్రి నుంచి గుత్తేకి. కొన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు. ఒకసారి సార్ మీరు ఎక్కడికైనా వెళ్తే నన్ను కూడా తీసుకుని వెళ్ళండి సార్ అనేవాడు. సో అక్కడ డోన్లో పాస్టర్స్ పరిచయం అంట. ఆ పాస్టర్ గారిని రమ్మని పిలిచారు. మీరు కూడా రండి, సార్ వస్తున్నారు, రండి అంటే సరే వస్తానని చెప్పాడు అనమాట. వస్తానని చెప్పాడు. ఇక ఆయనకు ఒక అలవాటు అంట, ప్రతి చిన్నదాన్ని గమనిస్తున్నాడు. భోంచేయండి సార్ అని చెప్పాడు మధ్యాహ్నం. చెప్తే నేను చేయను అన్నాను. నాకు సాయంకాలం వాక్యం ఉందంటే నాకేం పోదు అంటే చూసే నేను ఎప్పుడు చూడలేదు సార్ ఎలాంటి వాళ్ళను అన్నాడు. ప్రయాణం అక్కడ పోయాం. ఏమైనా తింటారు సార్, స్నాక్స్ ఏమైనా తింటారు సార్ అంటే వాక్యం ఉంది కదా బ్రదర్, వాక్యం ఉంది కాబట్టి నేను వాక్యం చెప్పి నా పని పూర్తయ్యేంత వరకు నేను ఏమీ ముట్టుకోను. మహా అంటే కొంచెం కాఫీనో టీనో తాగుతాను తప్ప ఏం ముట్టుకోను. సార్ మీరు చూసి చాలా నేర్చుకోవాలి సార్, నేను మీతో రావడం చాలా మంచిదైంది. అయిపోయింది, వాక్యం అయిపోతానే నేను వెళ్ళి కూర్చున్నాను. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు తాడిపత్రిలో ఉన్నాను. మీ వాక్యం నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం విన్నాను నేను వాక్యం, మొట్టమొదటిసారి విన్న వాక్యం. మీరు వాక్యం చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క అభిషేకం విడుదలవుతూ ఉంది. 2 చేతులు పెట్టి అందరూ దండం పెట్టాడు. చాలా గొప్ప దైవజనులు సార్ మీరు. మా తాడిపత్రిలో ఇంత గొప్ప అభిషేకం ఉందని నేను ఇంతవరకు మీ గురించి విన్నాను, కానీ పర్సనల్గా ఇప్పుడే నేను చూశాను. దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించాడు అని చెప్పాను. అయిపోయింది, అన్నీ చూస్తున్నాను, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత బంగ్లాకి వెళ్ళాం. సో R&B బంగ్లా నాకు బుక్ చేశారు.
ఏ బంగ్లా బుక్ చేశారు తెలుసా? అంతకుముందు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వారికి బుక్ చేసినటువంటి బంగ్లా, R&B బంగ్లా, గెస్ట్ హౌస్. నేను అక్కడికి వెళ్ళి వారిని కలిశాను. కానీ మొన్న ఏమైపోయింది తెలుసా? నన్ను కలిసేదానికి చాలామంది అక్కడికి వచ్చారు. వారు ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్ను నాకు ఇచ్చారు. వారు వచ్చిన రీతిగా నేను అక్కడ కూర్చుంటే చాలామంది వచ్చి ప్రేయర్ చేసుకున్నారు. R&B గెస్ట్ హౌస్లో ప్రేయర్ చేస్తుంటే అక్కడ అభిషేకం విడుదల కావడం, అక్కడ ప్రజలు పడిపోవడం, స్వస్థతలు జరగడం. గెస్ట్ హౌస్లో, ఆ గెస్ట్ హౌస్లో పనిచేసే ఒక ఆవిడ వచ్చిందన్నమాట. ఇంతలో పెద్ద బొట్టు పెట్టుకుంది, హిందూ. ఆమె వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా, నా కొడుకు కోసం ప్రార్థన చేయయ్యా. ఏమా నువ్వు క్రిస్టియన్ అంటే? కాదయ్యా, నా కోసం ప్రార్థన చేయవయ్యా. ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే అసలైన పాయింట్ ఇంకా చెప్పలేదు మీకు. అంతా అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్నాం అనమాట. భోజనానికి కూర్చున్నాం, అన్నీ పెట్టారు. ఎలా తిన్నానంటే తృప్తిగా తిన్నాను. అది కూడా ఆ పాస్టర్ గారు చూశారు. సార్ పొద్దు నుంచి మీరు ఏం తినకుండా ఇప్పుడు మాత్రం హాయిగా సమ్మగా లాగిచ్చేస్తారు మీరు. నేను చెప్పాను, దేవుడు నాకు అప్పగించినటువంటి పని పూర్తి చేసేంత వరకు నాకు ఇంకేం ఎక్కదు, ఏం పోదు. నాకు ఒక పరీక్ష ఇది, అంతే. ఇట్స్ ఎ టెస్ట్. నేను అకాడమిక్గా MBBSలో, తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పరీక్షలు రాసి చాలా కాలం అయిపోయింది. ప్రతి ఆదివారం నాకు పరీక్షే, ప్రతి స్పెషల్ మీటింగ్ నాకు ఒక పరీక్షే. వాటిని సక్రమంగా రాయాలనే భయం, ఒక గౌరవప్రదమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భయం నాకు ఉంటుంది. అందుకే భోజనం జోలికి వెళ్ళను, తిండి జోలికి వెళ్ళను, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళను, విజిటింగ్ల జోలికి వెళ్ళను, ఏం పట్టించుకోను. ఐ వాంట్ టు బీ ఇన్ ప్రేయర్. నా దేవుడు నాకు మార్కులు వేయాలి, నా పని నేను సక్రమంగా నివర్తించాలి. పని పూర్తి చేసిన తర్వాత ఇంకా నేను ఫ్రీ, ఇక తృప్తిగా నేను ఆరగిస్తాను. బాగా తిన్నాను. అలా ఎప్పుడైనా సరే కూర్చొని తృప్తిగా నిన్ను ఆరాధించాలి యేసయ్యా అని కూర్చున్నావా? మన ఆరాధనలో సంతోషం. ఆరాధించకపోతే ఏమవుతుందో ఏమో, ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందో ఏమో, వాక్యం చదవకపోతే ఏమవుతుందో ఏమో. నో, దట్ ఈస్ నాట్ రైట్. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ యాటిట్యూడ్. సరైనటువంటి ఆలోచన విధానం కాదు అది. నేను వాక్యం చదువుతున్నాను, వర్డ్ ఛాలెంజ్. దేవా ఎంత మంచి ఆలోచన ఇచ్చావయ్యా, ఎన్నిసార్లు చెప్తానో ప్రభుకు. నేను చూడాలా, ఈ రోజుకు ఏ చాప్టర్ని చూడాలి 10 సార్లు చూడాలి. నేను ఈరోజు ఎంత అధ్యాయం వరకు 10 సార్లు చూడాలి. నేను దాటుకుని వెళ్ళిపోతా ఉంది అంతే. ఇంకా న్యూ టెస్టిమెంట్లోకి వచ్చినప్పుడు బుల్లెట్ ట్రైన్ లాగా అయిపోయింది అన్నమాట పరిస్థితి. పాత నిబంధన ఎలా ఉండేదంటే, ఆ కాలంలో ఉండే చూడండి, రైలు ఆవిరితో నడిచే రైలు, టుక్కు 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 కానీ పాత నిబంధన అంతా అలా ఉండేదన్నమాట. ఆ వంశావళులు, ఆ పేర్లు, కొన్నిసార్లు అవన్నీ చూస్తే అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది. కొత్త నిబంధన ఎంటర్ అయిపోతున్నాయండి, ఇంకా చూసుకోండి, బుల్లెట్ ట్రైనే, ఇంకా బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది అన్నమాట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎంత టేస్టీగా అనిపిస్తుంది తెలుసా? కరోనా జబ్బు వచ్చినప్పుడు ఏ సెన్స్ పోయేది? వాసన పోయేదన్నమాట. అది మెయిన్ సైన్. కరోనా వచ్చిందంటే వాసన పోతుందన్నమాట కదా. కొన్ని జబ్బులు వస్తే, జ్వరం వస్తే రుచి తెలియదు. నువ్వు మంచి బిర్యానీ పెట్టు, తినబుద్ధి కాదు. మంచి బిర్యానీ పెట్టు, తినబుద్ధి కాదు. స్వీటు తినబుద్ధి కాదు. నీకు ఏది మంచి ఎంత వాసన వచ్చినా కూడా అది ఎక్కదు నీకు. లోపల జబ్బు ఉంటే. తేనె కంటే మధురమైందని ఈ వాక్యం అని చాలామంది చెప్తున్నారు. హల్లెలూయా. బంగారు కంటే కోరదగింది అని ఈ వాక్యం గురించి చాలామంది చెప్పారు. నీకు ఈ వాక్యం రుచికరంగా ఉందా? ఈ వాక్యం రుచికరంగా ఉంటే ఏం చేస్తాం మనము? బాగా తృప్తిగా కూర్చొని బాగా తింటాం. ఇర్మియా ఏమన్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని తింటిని. ఐ ఏట్ ద వర్డ్. ఎప్పుడన్నా వాక్యం చదవకపోతే ఏమవుతుందేమో, దేవుడు బెత్త తీసుకొని కొడతాడేమో, ఇది కాదు. దిస్ ఇస్ ఫుడ్, దిస్ ఇస్ మిల్క్. మా పప్పిలో 2 ఉన్నాయి, ఫీమేలు మేలు. ఫీమేల్ డాగ్ తింటుందండి, నువ్వు ఏం పెట్టినా తింటుంది. ఏం పెట్టినా సెకండ్లలోనే ఊడ్చి పడేస్తుంది. ఏం పెట్టినా కూడా
వెళ్ళి మగదాని దాని దగ్గరికి వెళ్తుంది అనమాట. దానికి పెట్టేటప్పుడు దాని అరుగు మీద పెట్టి దానికి సపరేట్ వీళ్ళకు భోజనం పెట్టేటప్పుడు సపరేట్ పని అనమాట నాకు అది. అదా ఇప్పుడు నేను ప్రార్థన చేశాను దానికోసం, ఇది సరిగ్గా తినడం లేదు ప్రభువా, బాగా తినేటట్టు చేయ ప్రభు అంటే అది బాగా తింటూ కొంచెం ఏమండి మేలు పప్పి కొంచెం బాగా ఎదుగుతూ ఉందన్నమాట. తినదు అది. ఎంత మంచి ఫుడ్ తెచ్చిపెట్టు కొంచెం తింటుంది. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఫీమేల్ లాగా అనుకోండి, ఏం పెట్టినా లేపేస్తుందండి. చాలామంది అంటే మీకు అట్లా చెప్పడం లేదు, నేను మీకు సంబంధించింది కాదులేండి, మీకేం అన్వయించుకోవద్దు. యూజువల్గా రివర్స్ జరుగుతూ ఉంటుంది కదా, మేమే ఎక్కువ తింటాం, మీరు చాలా తక్కువ తింటారు మామూలుగా. వాక్యం ఎలా తినాలి? కొంచెం తినక దెబ్బలు పడితే ఏదైనా శ్రమలు వస్తే అప్పుడు వాక్యం చదువుతాడు. ఎవరన్నా ఏమన్నా 4 మాటలు అంటే అప్పుడు వాక్యం దగ్గరికి రావడం, వాక్యం చదవడం. ఇట్లా కాదు, వాక్యం చదవాల్సిందే. తృప్తిగా వాక్యం చదవాలి. వాక్యం టేస్టీగా మారాలి. వాక్యం రుచికరంగా మారుతుందంటే నీ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతున్నట్టు. రుచికరంగా లేదంటే లోపల జ్వరం వచ్చిందని, నీ మైండ్కి జ్వరం వచ్చింది, నీ స్పిరిట్కి జ్వరం వచ్చింది. అందుకే టేస్ట్ తెలియడంలా యెహోవా ధర్మశాస్త్రము వారికి ఇష్టము లేకపోయాను. ప్రార్థన చేసుకుని, ప్రభువా 2025లో నీ వాక్యాన్ని అమితంగా నేను ప్రేమించాలి. నీ వాక్యాన్ని నాకు రుచికరంగా మార్చు. నాలో ఉన్న రోగాన్ని తీసేసాయి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రేమించాలి నేను. అలాగే స్తుతి ఆరాధనను స్తుతికి సంతోషాన్ని కలపాలి. అది నీ హృదయంలో ఉండాలి. సంతోషముతో కూడినటువంటి స్తుతి ఆరాధన నీ హృదయంలో ఉండాలి. దానిని భద్రముగా కాపాడుకోవాలి. నీ హృదయంలో సంతోషాన్ని దొంగిలించే దొంగల నుంచి నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. భద్రంగా ఎందుకు కాపాడుకుంటాం? మనం బంగారం ఎందుకు భద్రంగా పెట్టుకుంటాం? భద్రంగా పెట్టుకోకపోతే ఎత్తుకొని పోయేవాడు ఉంటాడు. దొంగలు ఉంటారు. దోచుకొనబడుతుంది గనుక భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయంలో సంతోషాన్ని అపవాది దొంగిలించాడు అంటే అన్నిటికీ ద్వారం తెరిచినట్లే. నీవు హృదయంలో నుండి సంతోషాన్ని పోనివద్దు. గట్టిగా ఒడిచిపట్టుకో, భద్రపరచుకో. సంతోషముతో కూడిన స్తుతిని భద్రముగా కాపాడుకో. మందిరంలో ఉన్నప్పుడు, అభిషేకించబడినటువంటి ఆరాధన చేస్తున్నప్పుడు సంతోషంగా ఆరాధిస్తాం. ఎందుకు ఆదివారం సాయంత్రానికి అంతా వెళ్ళిపోతుంది? ఎక్కడికి పోతుంది అది? ఒక వాక్యం విన్న వెంటనే సంతోషం వస్తుంది, మధ్యాహ్నానికి ఎందుకు వెళ్ళిపోతుంది? కొన్నిసార్లు కొంతమందికి జస్ట్ దాటిన వెంటనే వెళ్ళిపోతుంది సంతోషం. ఎస్, గాడ్ ఈస్ గివింగ్ యూ. దేవుడు ఇస్తుంటే పోతా ఉంది. మా ఇంట్లో ఒక పెద్ద సమస్య ఉండేది. కనీసం ఒక 2 వారాలకు ఒకసారైనా ఇది సమస్య వచ్చేదన్నమాట. 2 వారాల కన్నా ఈ ప్రాబ్లం వచ్చేది. ట్యాంక్ ఫుల్గా పట్టడము, ఫుల్ ట్యాంక్ అయ్యేంత వరకు మోటార్ వేసి ట్యాంక్ ఫుల్గా నిండితేనే నీళ్ళు పైనుంచి కిందికి చిమ్ముతాయి, వెంటనే ఆఫ్ చేస్తాం. ఉండేది ఒక్కడిని. ట్యాంక్ నీళ్ళు పెద్ద 2 ట్యాంకులు ఉన్నాయి, పెద్ద ట్యాంక్ నీళ్ళు ఎన్నాళ్ళు వస్తాయి చెప్పండి? సాయంత్రానికి అయిపోయింటాయి. ఏంటంటే ఆన్ చేస్తే నీళ్ళు రావు. ఏంటంటే పైకి పోతే కోతలు ఉంటాయి. వానర సైన్యం ఆ పైన వాటికి నీళ్ళకు దాహం అయిపోయి పైన ట్యాప్ తిప్పేస్తాయి, తాగుతాయి. వాటికి తెలియలేదు కదా, కాబట్టి ఆ ట్యాప్ను మళ్ళీ క్లోజ్ చేయవు, అలాగే ఓపెన్ చేసి ఉంటాయి, నీళ్ళన్నీ పోతాయి అన్నమాట. ఏదోలే పాపంలో వాటికి దాహం అయింది, తాగనీళ్ళు అనుకుంటే నాకే ఎసరు పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇట్లా అయితే లాభం లేదని చెప్పేసి మొత్తం ఏం చేశానంటే ట్యాప్ గిప్పు మొత్తం ఏం లేకుండా మొత్తం క్లోజ్ చేసి పడేసాక, వేరే ఇళ్ళకు పోండి, మా ఇంట్లో మీకు నీళ్ళు ఇవ్వను నేను ఇంకా.
ఎన్ని నీళ్ళు వచ్చినా లీక్ అయిపోతున్నాయి అన్నమాట. దొంగలు, వానర దొంగలు మన నీళ్ళను దోచుకున్నాయి. దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు వాక్యం ద్వారా. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు దేవుడు అభిషేకం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, భవిష్యత్తును గురించి భరోసా ఇస్తాడు. ఎంతకాలం అది నిలబడుతూ ఉంది? అది యాక్చువల్గా ఏం కావాలంటే దినం అది పెరగాలి. డే బై డే ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్, ఇట్ హ్యాస్ టు బి మల్టిప్లై. నానాటికి బలాభివృద్ధి జరగాలి. ఎందుకు గంటలు 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 ఎఫ్రాయిముతో ఏమంటాడు? ఎఫ్రాయిమా, నీ భక్తి మేఘం వల్లే అయిపోయింది అంటాడు. మేఘం, ఇక్కడ ఉన్నటువంటి మేఘం వెళ్ళిపోతుంది, కనపడదు, క్షణాల్లోనే మాయమైపోతుంది అనమాట. భక్తి కూడా అలాగే అయిపోయింది. నీ గుండె గువ్వలాగా పిరికి గుండె అయిపోయింది ఎఫ్రాయిమా. నీ భక్తి నిలబడడం లేదు. ఎందుకు ఇది నిలబడడం లేదంటే దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు, దొంగిలించే మనుషులు ఉన్నాడు, దొంగిలించే పరిస్థితులు ఉన్నాయి. నీవు భద్రంగా కాపాడుకోవడం లేదు కనుక అవి వెళ్ళిపోతున్నాయి. నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. యూ నీడ్ టు ప్రొటెక్ట్ జాయ్ఫుల్ ప్రైజ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక అక్కడి నుంచి స్తుతి, సంతోషం వస్తూ ఉంటాయి. అదొక రివర్, జీవజల నదులు ఉన్నాయి లోపల. కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దుష్టుని సంబంధుల నుంచి భద్రపరచుకోండి. నీ సంతోషాన్ని తినివేసే, నీ సంతోషాన్ని దొంగిలించే వాళ్ళు ఎవరైనా సరే, సొంత మనుషులైనా సరే, ఎవరైనా సరే దూరం పెట్టేసి, దూరంగా ఉండు. దరిదాపులు కూడా రానివద్దు. నీ సంతోషాన్ని దొంగిలించేవారు రాజ్య సంబంధులు కాదు, దుష్టుని సంబంధులు. కయ్యను సొంత అన్న రాజ్య సంబంధ, దుష్టుని సంబంధి. దావీదు కడుపున పుట్టాడు అబ్షలోము. దావీదు రాజ్య సంబంధి, అబ్షలోము దుష్టుని సంబంధి. దావీదు మీదకి లేచాడు. నీ సంతోషాన్ని హరించే వ్యక్తులు ఉన్నారు. వారు రాజ్య సంబంధులు కాదు, దుష్టుని సంబంధులు. వారికి వందనము చెప్పడం కూడా మంచిది కాదు. వారిని ఇళ్ళలోకి రానివ్వడం మంచిది కాదు. వారితో సహవాసం చేయడం మంచిది కాదు. వారి పెళ్ళిళ్ళకు వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే మీ భవిష్యత్తు అంతా బాగుంటుంది. ఫస్ట్ మనుషుల నుంచి కాపాడుకో. అందరూ వర్ధిల్లాలని కోరుకుంటారు. అందరి జీవితాల్లో ఒకటో కీర్తన జరగాలని కోరుకుంటారు. అతడు చేయనదంతయో, పాస్టర్ గారు నేను ఏది మొదలు పెడితే అది వర్ధిల్లాలి, అది వర్ధిల్లాలి. అన్యులైనా వర్ధిల్లారేమో కానీ క్రైస్తవుల లెగ్గులు మాత్రం ఐరన్ లెగ్గులే అండి. ఆ కాలంలో ఎప్పుడో ఒక సినిమా వచ్చింది, దానిలో ఒకటి ఉంటాడు, ఇట్లా ఫుల్ ఉంటాడనమాట. ఏలా ఆ లెగ్గడ పెట్టాడనుకో అంతే సంగతులు, పటాపంచలు. ఐరన్ లెగ్, ఆయన పేరు ఏదో ఐరన్ లెగ్ శాస్త్రి అనుకుంటా. ఎవరో తలలు ఊపుతున్నారు, బాగా చూసినట్టున్నారు సినిమాలు మీరు. ఐరన్ లెగ్ కాదు, గోల్డెన్ లెగ్ కావాలి. ఎవరైనా కోరుకుంటారు ఐరన్ లెగ్ కావాలని? ఎవరు కోరుకోరు కదా. గోల్డెన్ లెగ్ కావాలని కోరుకోరు. అంటే ఏమిటి? ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్ధిల్లడం అందరూ కోరుకుంటారు, కానీ తమ బాధ్యతను వారు నెరవేర్చరు. ఏమంటుంది? 1వ కీర్తన 1వ వచనం, దుష్టుల నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు. ఫస్ట్ ఆ సహవాసాన్ని కట్ చేసుకోవాలి, కత్తిరించాలి. 2024 మీకు హోంవర్క్, డిసెంబర్లో హోంవర్క్, మీకు హోంవర్క్ కత్తిరించండి. మనుషులతో సంబంధాలను కత్తిరించేసేయండి. మీ సంతోషాన్ని దొంగిలించేవారు, మీ ఆనందాన్ని దొంగిలించేవారు, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క చిత్తంలో మీరు ముందుకెళ్లకుండా వెనక్కి లాగుతున్నవారు, అడ్డుపడేవారు, వారు ఎవరైనా కూడా కత్తిరించాల్సిందే. కత్తిరించాలనుకుంటే మంచిది. లేదు నేను కత్తిరించను, ఇలాగనే ఉంటానంటే
2024 2025కు ఏమీ తేడా ఉండదు. ఇంకా ఒకవేళ వరుసగా కూడా కావచ్చేమో, నేనైతే భయపెట్టడం లేదు. బట్ వెన్ యూ డోంట్, దేవుని నుంచి ఒక వాక్ వచ్చిన తర్వాత దాన్ని మనం గౌరవించకుండా దాన్ని కేర్లెస్గా మనం అలా వదిలేసామంటే జరగకూడని నష్టాలు జరుగుతాయి. కత్తరించే పని చేయండి డిసెంబర్ మాసంలో. దుష్టుల ఆలోచన చొప్పున, దుష్టులతో 10 నిమిషాలు కూర్చున్నాం అనుకో, వాడు మాట్లాడతాడు, ఆమె మాట్లాడుతుంది, ఆ మాటలు వింటే ఏమొస్తాయి? నీ మనసులోకి వెళ్ళిపోతాయి. ప్రొటెక్ట్ యువర్ మైండ్, ప్రొటెక్ట్ యువర్ మైండ్. 27:17 చదువుతారా? సామెతలు 27. మెల్లగా మీకు మైక్ ఇస్తాను, ఎవరొకరికి మైక్ ఇస్తాను, ఒకరు చదువుతుంటే బాగుంటుంది వాక్యం. ఈ ఫ్యాన్ గాలికి బైబిల్ తెరిస్తే పేపర్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది నాకు పెద్ద శోధన అయిపోయింది. 27:17 అమ్మా. నేను తప్పు చెప్పినానని డౌట్ వచ్చా నాకు. ఇనుము చేత ఇనుము ఏమవుతుందంట? ఐరన్ షార్పెన్స్ ఐరన్. ఎవరితో సహవాసం చేయాలి నువ్వు? దుష్టులతో కాదు, పాపులతో కాదు, అపహాసకులతో కాదు. దుష్టులకు నీ మనసు ఇవ్వకూడదు, పాపులకు నీ మనసు ఇవ్వకూడదు, అపహాసకులకు నీ మనసు ఇవ్వకూడదు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. వివేకము పుట్టించే వారితో సహవాసం చేయి. వివేకము పుట్టించే పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. వివేకాన్ని పుట్టించే ప్రసంగాలు విను. వివేకాన్ని పుట్టించే పరిశుద్ధులతో సహవాసము చెయ్యి. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గమున కూర్చుంటే, వ్యవహారాలు చేసుకుంటూ గంటలు కూర్చుంటే, అపహాసకులు ఎగతాళి చేస్తూ, ఏమండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంత ఎగతాళి చేసుకుంటూ వాళ్ళతో కూర్చుంటే ఏమవుతుంది తెలుసా? అతడు చేయనదంతయు ఎత్తిపోతల పథకమవును. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును. భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయో నిర్దేశించేది నీ హృదయము, నీ మనస్సే. కాబట్టి నీ మనసును అన్నిటికంటే భద్రముగా కాపాడుకొనుము. దుష్టుల నుంచి, దుష్టుల ఆలోచన నుంచి, దుష్టుల మాటల నుంచి నీ మనసును కాపాడుకో. పాపుల యొక్క మనసు, పాపులు, దుష్టులు, అపహాసకులు, ఇటువంటి బ్యాచ్ ఇదంతా కూడా దుష్ట సంబంధులు. వివేక్ ఎప్పుడు కూడా తన గురించి ఆలోచిస్తాడు, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పనికి మాలినటువంటి వారందరూ కూడా ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. ఇద్దరు కూర్చున్నారంటే మనుషుల గురించి మాట్లాడతారు. గొప్పవారితో కూర్చుంటే మనుషుల గురించి మాట్లాడరు, పనుల గురించి మాట్లాడతారు. వారు ఏమి సాధించాలి, ఏమి సాధించలేదు, ఎలా సాధించాలి, ఎలా పైకి వెళ్ళాలి, ఇటువంటి సంభాషణలు ఉంటాయి. ఇద్దరు కోటీశ్వరుల మధ్యకి వెళ్ళి కూర్చోండి, ఊరికే కూర్చొని జస్ట్ వారి సంభాషణ వినండి. మామూలుగా ఉండదు వాళ్ళ సంభాషణ. వారి మాటలు, వారి యొక్క ఆలోచన విధానాలు టోటల్గా వేరేగా ఉంటాయి. తలకాయ మాసిన వాళ్ళతో కూర్చోండి, మన తలకాయ కూడా మాస్తుంది అన్నమాట. నువ్వు ఆ మాటలు వినడము, ఆ మాటలు నువ్వు ఇంకొక 10 మందికి చెప్పడము, ఏం లేదన్నమాట. మొత్తం క్యాన్సర్ లాంటి మాటలు, కొరుకుడు పుండు ఏమండి ప్రాకినట్టు ప్రాకుతాయి అనమాట. అన్నిటికంటే భద్రంగా నీ మనసును కాచుకో. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని దొంగలిస్తారు. అనుమతించవద్దు. కట్ చేసుకో. నేను చాలామందికి చెప్తాను, దగ్గర నేను చెప్పాను కదా, అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా, టైం అయిపోయింది. దాదాపు 1.5 సంవత్సరం, దాదాపుగా సంవత్సరం పైన దాదాపుగా ఫోన్లే వచ్చేవి కాదు. నాకు ఫోన్లే వచ్చేవి కాదు. అయితే 2022 అనుకుంటా, 22, 23 కూడా
10 మంది కూడా నాకు బర్త్డే విషెస్ చెప్పలేదు. 6-7 మందే బర్త్డే విషెస్ 2022 2023లో 10 మంది కూడా చెప్పలేదు. ఫోన్లు అసలు వచ్చేవి కావు, ఎవ్వరు ఫోన్ చేసేవాళ్ళు కాదు. సంవత్సరం పైన అసలు ఫోన్లే వచ్చేవి కాదు. నాకు ఖాళీగా ఉండేది నా మొబైల్, ఎవ్వరు ఫోన్ చేసేవాళ్ళు కాదు. ఎవరో ఒకరు ఇద్దరు అంతే. ఇప్పుడు కనీసం అంటే 30-40 మంది నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 30-40 మంది నా ఫోన్ కాల్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు 30-40 మంది ప్రతిరోజు. కానీ అందరికీ పెట్టేది ఒకటే, నాకు మాట్లాడడం ఇష్టం లేదు. మీ సమస్య ఉంటే మెసేజ్ పెట్టండి, నేను ప్రేయర్ చేస్తాను. లేదు మీరు మాట్లాడేది నేను వినాలంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను విని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఏదైనా నాకు చెబితే నేనే మీకు మెసేజ్ అయినా పెడతాను, నేనే మీతో మాట్లాడతాను. I don't want to waste my time. I don't want to hear all the junk. I don't want to waste my time. ఒక సమస్య గురించి రోజంతా చెప్పచ్చు, ఒకే మాటలో చెప్పచ్చు. I don't want to hear. ఎందుకు? నా మనసు, నా హృదయాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. I don't want to waste my time. నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోదు. పాయింట్ టు పాయింట్. ఎవరు మాట్లాడతారు? పాయింట్ టు పాయింట్ అందరూ మాట్లాడరు. మెసేజ్ పెట్టానంటే ఖచ్చితంగా పాయింట్కి పాయింట్ పెట్టాల్సిందే కదండి. మెసేజ్లో ఇంత పెట్టలేరు కదా. సో ఇది మీకు కూడా ఇది డిసిప్లినే, వేరే విధంగా అనుకోవద్దండి. ఎందుకంటే వివేకాన్ని పుట్టించే సంభాషణ చెయ్యి. నీకు వివేకాన్ని పుట్టించేవారుంటే వాళ్ళతో మాట్లాడు. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏమవుతుంది తెలుసా? అభిషేకం వస్తుంది నీకు. హల్లెలూయా. కొంతమందితో ప్రాబ్లం ఏంటంటే నన్ను మాట్లాడినవారు వాళ్ళే మాట్లాడుతుంటారు. నన్ను మాట్లాడనిస్తే అభిషేకం విడుదలవుతుంది. వారు మాట్లాడుతుంటే నా అభిషేకం పోతుంది. నిజమండి. ఆ మాటలు ఉంటాయి కదా, ఆ మాటలు లోపలికి ఎక్కుతా ఉన్నాయి అనుకోండి, పోతుంది. అభిషేకాన్ని తినేస్తాయి మాటలు. 10 నిమిషాలు ఒక వ్యక్తితో నువ్వు గడిపావంటే నీకు లాభం కలిగి ఉండాలి. నీకైనా లాభం ఉండాలి, ఆ వ్యక్తికైనా లాభం ఉండాలి. అప్పుడే సమయం గడుపు. అటువంటి వాటితోనే సహవాసం చేయి. either you should be benefited or the other person should be benefited. నీకైనా వివేకం పుట్టించబడి ఉండాలి, లేకపోతే నీవు ఇతరులకైనా వివేకం పుట్టించి ఉండాలి. ఇలా కాకుండా సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది? ఈరోజు నుంచి ఇదే ఆత్మ విమర్శ చేసుకోవలసిన విషయం ఏంటంటే, నేను ఈరోజు పలాని వ్యక్తితో 10 నిమిషాలు మాట్లాడాను, నాకేమైనా మేలు కలిగిందా? ఇప్పుడు పనికిరాని విషయాల్లో మనం అంతా ఇట్లా కోరుకుంటాం. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు. అంటే మీ ఇంటికి వచ్చినా నాకే లాభం రావాలి, మీ ఇంటికి నేను వచ్చినా నాకే లాభం రావాలి, నా ఇంటికి మీరు వచ్చినా కూడా నేనే లాభపడాలి. మంచిదే. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ వాడండి. నీవు వారికి ఫోన్ చేసినా నీవే లాభపడాలి, వారు నీకు ఫోన్ చేసినా. ఇప్పుడంటే మనకు పెద్దగా అన్నీ అన్లిమిటెడ్ వచ్చాయి కాబట్టి పర్లేదు. కానీ మా నాన్న ఫస్ట్లో నాకు మంచి ఫోన్ తీసి ఇచ్చిన, అప్పట్లో 8,000 స్టార్టింగ్లో. ఒక కాల్ 6 రూపాయలు నిమిషానికి. నిమిషం మాట్లాడితే 6 రూపాయలు అండి. మా నాన్న బెస్ట్ ఫోన్ తీసి ఇచ్చాడు అప్పట్లో. ఏదైనా చిన్న తీసినానంటే లేదు మంచి ఫోన్ తీసుకొని 8,000 అప్పట్లో 2001లో తీసిచ్చాడు. 2001లో తీసిచ్చాడు నాకు ఫోన్. 6 రూపాయలు. మనం చేస్తే 6 రూపాయలు, వాళ్ళు చేస్తే 3 రూపాయలు. 2 బొక్కనే మాట్లాడితే. ఇప్పుడు అన్లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, అంత అన్లిమిటెడ్. ఇంకా అన్లిమిటెడ్ కదా, ఇంకా ఏం లేదు. మొత్తం నీ ద్వారాని మనసుకు ద్వారాలని తెరిచిపడేసినారు. ఎవడైనా మాట్లాడుకోండి. ఏమైనా గార్బేజ్లు అయిపోయి మనసులు అన్నటువంటివి మున్సిపాలిటీ సెప్టిక్ ట్యాంకులు అయిపోయాయి. పెంట ఉంది తెలుసా? పెంట లాంటి సమాచారం ఉంది తెలుసా లోకంలో? మట్టి లాంటి సమాచారం, ఎందుకు పనికిరాని సమాచారం ఉంది తెలుసా? ఎందుకు మన సర్వశరీరాల్లో ఆరోగ్యం లేదు? లోపల పెంట ఉంది, లోపల మట్టి ఉంది, పనికిరానివి మనసు చాలా ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చేత మీరు నింపుకోండి. ఒక మనిషితో 10 నిమిషాలు మాట్లాడితే వివేకం రావాలండి. లేదు నీకు వివేకం లేదు, కనీసం ఆ వ్యక్తి మాట్లాడితే నాకు వివేకం రావాలని వినుటకు వేగిరపడు. దేవుని యొక్క సన్నిధిలో కూడా అప్లై చేసుకోండి. ఇది
కూర్చోండి. వినేదాన్ని నేను వేగిరపడుతున్నా, మాట్లాడేదానికంటే ముఖ్యంగా వినేదానికి వేగిరపడుతున్నా. లార్డ్ ప్లీజ్ స్పీక్ టు మీ. వివేకం పుట్టించయ్యా నాకు. ఇనుమును పదును చేస్తుందయ్యా, నాకు వివేకం పుట్టించు. పదును చేయి, నన్ను షార్పన్ చేయి. షార్ప్ లేకపోతే కష్టం కదా. ఇప్పుడు గొడ్డలు మొద్దుగా ఉందనుకోండి, ఎన్నిసార్లు కొట్టినా కూడా పోదన్నమాట. కొన్నిసార్లు మా ఇంట్లో టెంకాయ కొట్టేదానికి మచ్చుకత్తి తీసుకొని కొడితే ఆ మచ్చుకత్తి ఎట్టుంటుంది తెలుసా? వేసి కొట్టినా కూడా ఏం కాదు, అట్టుంటుంది అనమాట, మొద్దుగా ఉంటుంది అనమాట. షార్పన్ చేస్తే, పదును పడితే ఒక్కటే దెబ్బకు. మనం ఆయనకు గండ్రగొడ్డలు లాంటి వరం అన్నారు. పదును చేయాలండి. అందరు గొడ్డల్లే. ఇది నా వాక్యం అంటారు అంటే, కానీ గొడ్డలకి ఏం లేదు, పదును లేదు. ఏం లాభం చెప్పండి? ఎన్నిసార్లు కొట్టినా కూడా పగలడంలా, ఎన్నిసార్లు కొట్టినా పర్వతాలు కదలడంలా, ఎన్నిసార్లు కొట్టినా కూడా కంబలి చెట్టు ఏమండి ఆకులు పోతున్నాయి అంతే, కొమ్మలు విరగడంలా, చెట్టు పోవడంలా, వంశవృక్షం ఏళ్ళ తరబడి ఉంటుందన్నమాట. జనరేషన్ సమస్యలన్నీ కూడా పోవడంలా. షార్ప్ లేదు కాబట్టి బికమ్ షార్ప్. నీకు వివేకం పుట్టించే వాడితో సహవాసం చేయి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడబడిని చెడిపోవద్దు. 2023లో చెడిపోయామో, 2024లో చెడిపోయామో, చెడ్డ మనుషులను బట్టి 2025లో అటువంటి మిస్టేక్స్ చేయకుండా డిసెంబర్ మాసంలో క్లీనప్ చేసుకుంటా. పనికిరాని తీగలు మనుషులు నీలోనే కాదు, నీవు అనుమతించినటువంటి సంబంధాలు, నీవు అనుమతించినటువంటి స్నేహాలు, నీ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్య సంబంధులుగా ఉండాలి. దుష్ట సంబంధులైతే వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏం పొత్తు? గెట్ రిడ్ ఆఫ్ దోస్ రిలేషన్షిప్. అటువంటి హానికరమైన విషపూరితమైనటువంటి సంబంధాలను తెంచేసుకో. ఎందుకంటే దేవుడు నీ గురించి గంభీరమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వాటిని నెరవేర్చుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని, మనసును భద్రం చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి సంతోష స్థుతిని పోగొట్టుకోకూడదు, బయట ఉన్నటువంటి పెంటను లోపలికి అనుమతించకూడదు. వాచ్మెన్ల పని అదే కదండి. వాచ్మెన్ పని ఏం చేస్తారు? లోపల ఉన్నవి బయటికి పోకుండా కాపాడతారు, బయట ఉన్నవి అనవసరమైనవి లోపలికి రాకుండా కాపాడతారు. ఆ పని మనము చేయనట్లు దేవుడు మనకు వివేకమును ఆయన అనుగ్రహించును గాక.